Hello students, welcome to Sarath Chandra Banking and SSC Academy. మనం ఈ వీడియోలో డిడక్షన్స్ సెకండ్ క్లాస్ నెగిటివ్ కన్క్లూజన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిడక్షన్స్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అలాగే ఒక 10 ఎగ్జాంపుల్స్ కూడా చూడటం జరిగింది. ఈ సెకండ్ వీడియోలో మెయిన్గా నెగిటివ్ కన్క్లూజన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఫస్ట్ అబ్జర్వ్ ది గివెన్ స్టేట్మెంట్స్. All birds are dogs, no dog will bark. So first మనం బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. All birds are dogs. సో బర్డ్ లో ఉన్న ప్రతి పార్ట్ కూడా డాగ్ అవుతుందని ఇచ్చాడు. All birds are dogs. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఈస్ నో డాగ్ విల్ బార్క్. సో డాగ్ అండ్ బార్క్ సపరేట్ అని మెన్షన్ చేయడం జరిగింది. నో డాగ్స్ విల్ బార్క్ అంటే డాగ్ బార్క్ సపరేట్ గా తీసుకోవాలి. ఓకే, సో మనం కన్క్లూజన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కన్క్లూజన్ పాజిటివ్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్ నెగిటివ్ కన్క్లూజన్. సో మనం బేసిక్ వీడియోలో నేర్చుకున్నట్టు పాజిటివ్ కన్క్లూజన్స్ ని డైరెక్ట్ గా బేసిక్ డయాగ్రామ్ లోనే రైట్ ఆర్ రాంగ్ గా డిసైడ్ చేస్తాం. బట్ నెగిటివ్ కన్క్లూజన్స్ కి వచ్చేసరికి ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో చెక్ చేయాలి అనే పాయింట్ గుర్తుండాలి. మన ఫస్ట్ కన్క్లూజన్ సమ్ బార్కింగ్ థింగ్స్ ఆర్ బర్డ్స్ అంటే సమ్ బార్క్స్ ఆర్ బర్డ్స్ అవడానికి ఛాన్స్ ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తే బార్క్ సర్కిల్, బర్డ్ సర్కిల్ సపరేట్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ నో బర్డ్ విల్ బార్క్. సో నో బర్డ్ విల్ బార్క్, ఎస్ కరెక్ట్. సో నో బర్డ్ విల్ బార్క్, ఎస్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్ ని మనం డైరెక్ట్ గా ట్రూ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే కంపల్సరీగా ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఏంటి సార్ అంటే నోకి మనం సమ్ అనే దాని యొక్క కాంప్లిమెంటరీ పేరు తీసుకొని డ్రా చేస్తాం. నో యొక్క కాంప్లిమెంటరీ పేరు ఎవరు సార్ అంటే సమ్. అంటే సమ్ బర్డ్స్ ఆర్ బార్క్స్, సమ్ బర్డ్స్ ఆర్ బార్క్ గా తీసుకొని డ్రా చేయాలి. అంటే సమ్ బర్డ్స్ ఆర్ బార్క్స్ డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. సో డాగ్స్ అపాన్ బర్డ్స్, సో బర్డ్స్ పైన డాగ్స్ ఉంది. సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫర్ గివెన్ నెగిటివ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనం డయాగ్రామ్ రైట్ ఆర్ రాంగ్ గా డిసైడ్ చేయాలి. ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే గివెన్ స్టేట్మెంట్స్. ఆల్ బర్డ్స్ ఆర్ డాగ్స్ ఓకే, నో డాగ్ విల్ బార్క్ అన్నాడు, కానీ సెకండ్ స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి మనం తీసుకున్న ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసిన ఆల్టర్నేట్ డయాగ్రామ్ రాంగ్. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ రాంగ్ అంటే సమ్ రాంగ్ అంటే నో అగైన్ కరెక్ట్. సో నో మరలా కరెక్ట్ వచ్చింది కాబట్టి మనం సింప్లీ యువర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 ఫాలోస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ గా మనకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే నెగిటివ్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో డ్రా చేయాలి. సో మీకు త్వరగా అలవాటైన తర్వాత నెక్స్ట్ నేను బేసిక్ డయాగ్రామ్ లోనే నెగిటివ్ కన్క్లూజన్స్ ని చూసి ఎలా ఆన్సర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫస్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ మేల్స్ ఆర్ చిల్డ్రన్. బేసిక్ డయాగ్రామ్ ఆల్ మేల్స్ ఆర్ చిల్డ్రన్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ లాగా డ్రా చేస్తాం. ఆల్ మేల్స్ ఆర్ children. Next, all children are females. All children are females. Next one is no female is tall. So female and tall separate గా ఇవ్వటం జరిగింది. So this is the basic diagram for given statements. Okay, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కన్క్లూజన్ is positive, second one is negative, third one also negative. First, all males are females. Yes, correct. Every male is in female part. So all males are in females. First one is correct. Observe the second one. Some children are not tall. Yes. So some not ఇచ్చినప్పుడు నేను ఏం చెప్తున్నాను? డయాగ్రామ్ సపరేట్ గా తీసుకోవాలనే పాయింట్ హైలైట్ చేస్తున్నాను. అంటే చిల్డ్రన్ అండ్ టాల్ సపరేట్ గా ఉంది. అంటే some children are not tall is correct, but it is negative. సో ఒక హైలైట్ పాయింట్ డిస్కషన్ చేస్తున్నాను. నో చిల్డ్రన్స్ ఆర్ టాల్ మీన్స్ సమ్ చిల్డ్రన్స్ ఆర్ ఆల్సో నాట్ టాల్ అనే పాయింట్ అర్థం చేసుకోవాలి అక్కడ. సో చిల్డ్రన్ లోని ఏ పార్ట్ కూడా టాల్ కానప్పుడు
సమ్ చిల్డ్రన్ ఆర్ నాట్ టాల్ అనే పాయింట్ కూడా కరెక్ట్ అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. బట్ సమ్ నాట్ మనం డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి ద ఆల్టర్నేట్ ఫర్ సమ్ నాట్ ఏంటి సార్ అంటే ఆల్టర్నేట్ ఫర్ సమ్ నాట్ ఈజ్ ఆల్ గా తీసుకుంటాం. సో అంటే ఆల్ చిల్డ్రన్ ఆర్ టాల్ అని మనం డ్రా చేయాలి. ఆల్ చిల్డ్రన్ ఆర్ టాల్. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ లోపల మేల్స్ అనే పార్ట్ ఉంది, చిల్డ్రన్ లోపల మేల్స్, బట్ చిల్డ్రన్ పైన ఫిమేల్స్ అని ఉంది, చిల్డ్రన్స్ పైన ఫిమేల్స్. దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫర్ గివెన్ సమ్ నాట్. డయాగ్రామ్ రాసిన తర్వాత డయాగ్రామ్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ లో కూడా ఎవరిని చెక్ చేస్తారు సార్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే చెక్ చేసుకోండి. పాజిటివ్ స్టేట్మెంట్స్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలాగూ సాటిస్ఫై అవుతాయి. నో ఫిమేల్ ఈస్ టాల్ అని, బట్ ఇక్కడ ఫిమేల్ అండ్ టాల్ టచ్ అవుతున్నాయి కాబట్టి డయాగ్రామ్ బికమ్ రాంగ్. డయాగ్రామ్ రాంగ్ అంటే మనం డ్రా చేసిన ఆల్ రాంగ్, ఆల్ రాంగ్ అంటే సమ్ నాట్ అగైన్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్, నో మేల్ ఈస్ టాల్. సో ఎస్, సో ఫస్ట్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, బేసిక్ డయాగ్రామ్ లో. నో మేల్ ఈస్ టాల్ ఈస్ కరెక్ట్ బట్ ఇట్ ఈస్ నెగిటివ్. నోకి మనం ఆల్టర్నేట్ ఏమని డ్రా చేస్తాం, సమ్ అని డ్రా చేస్తాం. సో నోకి ఆల్టర్నేట్ ఏమని వస్తుంది సార్ అంటే సమ్, అంటే సమ్ మేల్స్ ఆర్ టాల్స్, సమ్ మేల్స్ ఆర్ టాల్స్. రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్. సో మేల్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ డ్రా చేయాలి, చిల్డ్రన్ పైన ఫిమేల్ డ్రా చేయాలి. దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫర్ గివెన్ నెగిటివ్. ఓకే, ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఏం చెప్పానమ్మా, అది డయాగ్రామ్ కరెక్టా రాంగా డిసైడ్ చేయాలి. ఎవరు డిసైడ్ చేస్తారు, స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ లో కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, ఓన్లీ నెగిటివ్ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తే సరిపోతుంది. నో ఫిమేల్ ఈస్ టాల్ అని ఉంది స్టేట్మెంట్స్ లో, బట్ ఫిమేల్ అండ్ టాల్ టచ్ అవుతున్నాయి. ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, స్టేట్మెంట్స్ లో ఏ ఒక్క స్టేట్మెంట్ సాటిస్ఫై చేయకపోయినా సరే కంపల్సరీగా డయాగ్రామ్ రాంగ్ అయిపోతుంది, ఆల్టర్నేట్ డయాగ్రామ్. సో థర్డ్ స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి మనం డయాగ్రామ్ రాంగ్. డయాగ్రామ్ రాంగ్ అంటే సమ్ రాంగ్, సమ్ రాంగ్ అంటే నో అగైన్ కరెక్ట్. So finally your option is all three follows is the right answer. Option 4. Next question. First basic diagram draw che. All rupees are coins. All rupees are coins. Next, all coins are minted in the mint. All coins are mint. Next, no mint is small. Previous diagram lage undi. Observe the one by one. First one, all rupees are mint. Yes, all rupees are in mint. First one is correct. Next, some rupees are small. No, rupees and small circle separate ga unnai. Next, no coin is small. Yes, correct, but it is negative. Negative conclusion మనం డైరెక్ట్ గా ట్రూ తీసుకోకూడదనే పాయింట్ హైలైట్ చేస్తున్నాను. సో మనం నో ఇచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో చెక్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో ఏమని చెక్ చేసుకోవాలి సార్ అంటే ఇచ్చిన నెగిటివ్ యొక్క కాంప్లిమెంటరీ పేర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. కాంప్లిమెంటరీ పేర్ అంటే ఆపోజిట్ పేర్. సో నో కాయిన్ ఈజ్ స్మాల్ కి ఆపోజిట్ పేర్ ఎవరు, సమ్ కాయిన్స్ ఆర్ స్మాల్స్. సమ్ కాయిన్స్ ఆర్ స్మాల్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. రూపీ వచ్చేసరికి కాయిన్ లోపల తీసుకోవాలి, అలాగే మింట్ వచ్చేసరికి కాయిన్ పైన తీసుకోవాలి అనే పాయింట్. దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ డయాగ్రామ్. సో నోకి సమ్ డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ అనేది గుర్తుండాలి. ఓకే, సో డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత డయాగ్రామ్ రైట్ ఆర్ రాంగ్ ఎవరు డిసైడ్ చేస్తారు, స్టేట్మెంట్. స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ చెక్ చేయమని చెప్పాను, ఓన్లీ నెగిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. సో నో మింట్ ఈజ్ స్మాల్ అని ఉంది, బట్ మింట్ టు స్మాల్ టచ్ అవుతున్నాయి కాబట్టి డయాగ్రామ్ రాంగ్. డయాగ్రామ్ రాంగ్ అంటే సమ్ రాంగ్, సమ్ రాంగ్ అంటే నో అగైన్ కరెక్ట్. సో ఫైనల్లీ యువర్ ఆప్షన్ ఈజ్ 1 and 3 follows. 1 and 3 మీన్స్ ఆప్షన్ 1. సో ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే పాజిటివ్ కన్క్లూజన్స్ అయితే బేసిక్ డయాగ్రామ్ లోనే డిసైడ్ చేయొచ్చు. నెగిటివ్ కన్క్లూజన్స్ అయితే కంపల్సరీగా ఆల్టర్నేట్ డ్రా చేయాలి. ఆల్టర్నేట్ కూడా నోకి అయితే సమ్ తీసుకొని డ్రా చేస్తాం, సమ్ నాట్ కి అయితే ఆల్ తీసుకొని డ్రా చేస్తాం. సో డయాగ్రామ్స్ కరెక్ట్ అంటే ఆల్ సమ్లు కరెక్ట్ అవుతాయి, ఆల్ సమ్లు కరెక్ట్ అయినప్పుడు నో సమ్ నాట్లు రాంగ్ అవుతాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Next question. This is the recent model question. All rankers are intelligent. So basic diagram.
మీకు నీట్గా అర్థమైన తర్వాత బేసిక్ డయాగ్రామ్తోనే నెగిటివ్ కన్క్లూజన్స్ కూడా డిసైడ్ చేయొచ్చు. ఆల్ ర్యాంకర్స్ ఆర్ ఇంటెలిజెంట్. నెక్స్ట్ వన్, ఓన్లీ ఎ ఫ్యూ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్. ఓన్లీ ఎ ఫ్యూ, దిస్ ద న్యూ వర్డ్, రీసెంట్గా ఇస్తున్నారు. ఓన్లీ ఎ ఫ్యూ అంటే సమ్గా తీసుకోవాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సమ్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్, సమ్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్. నెక్స్ట్ వన్, సమ్ ఇంటెలిజెంట్ ఆర్ డార్క్, సమ్ ఇంటెలిజెంట్ ఆర్ డార్క్. ఇంటెలిజెంట్ కి డార్క్ కి మధ్య సమ్ కనెక్షన్, అలాగే ఇంటెలిజెంట్ కి స్మార్ట్ కి మధ్య సమ్ కనెక్షన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ గురించి హైలైట్ చేస్తున్నాను. ఒకసారి మనకి ఆప్షన్స్ లో కూడా మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, లేకపోతే ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ మర్చిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, నేను ఎయిదర్ ఆర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. 1 and 4 కన్క్లూజన్స్ ఒకసారి చూస్తారా? నో ర్యాంకర్ ఈజ్ స్మార్ట్, ఎస్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ కన్క్లూజన్ సమ్ ర్యాంకర్స్ ఆర్ స్మార్ట్ రాంగ్ అవుతుంది. బట్ ఈ టూని నేను ఫస్ట్ వీడియోలో బోత్ ఆర్ కాంప్లిమెంటరీ పేర్స్ అని చెప్పాను. నోకి కాంప్లిమెంటరీ పేర్ ఎవరు సార్ అంటే సమ్. నో ర్యాంకర్ ఈజ్ స్మార్ట్ కి ఆపోజిట్ పేర్ ఎవరు సార్ అంటే సమ్ ర్యాంకర్స్ ఆర్ స్మార్ట్. ఓకే, ఈ నెగిటివ్ కన్క్లూజన్ కరెక్ట్ అయింది, బట్ మనకు అది డైరెక్ట్ గా ట్రూ తీసుకోకూడదు కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ నోకి ఏమని తీసుకుంటాం? సమ్, అంటే సమ్ ర్యాంకర్స్ ఆర్ స్మార్ట్ అంటే ఫోర్త్ కన్క్లూజన్ తీసుకుంటున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎవరున్నారు ఇక్కడ? ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ ఎక్కడ ఉంది? ర్యాంకర్ పైన ఉంది. నెక్స్ట్, డార్క్ ఎక్కడ ఉంది? ఇంటెలిజెంట్ తో సమ్ కనెక్షన్ ఫామ్ అయి ఉంది. ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? అది రైట్ ఆర్ రాంగ్ గా డిసైడ్ చేయాలి. ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్, అలాగే ఇలాంటి న్యూ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు కూడా చెక్ చేయండి. ఓన్లీ ఎ ఫ్యూ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్. కొన్ని ఇంటెలిజెంట్ మాత్రమే స్మార్ట్, ఎస్ కరెక్ట్. కొన్ని ఇంటెలిజెంట్ మాత్రమే స్మార్ట్ ఉన్నాయి, ఆల్ ఇంటెలిజెంట్ స్మార్ట్ లేవు కదా. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ ఇంటెలిజెంట్ ఆర్ డార్క్, ఎస్ కరెక్ట్. కొన్ని ఇంటెలిజెంట్ మాత్రమే డార్క్ అవుతున్నాయి. స్టేట్మెంట్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి సమ్ కరెక్ట్. సమ్ కరెక్ట్ అయినప్పుడు నో రాంగ్. సో అంటే ఇప్పుడు ఈ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది, ఫోర్త్ కన్క్లూజన్, అలాగే ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అయింది. సో ఇలాంటి కాంప్లిమెంటరీ పేర్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ ఆప్షన్ ఫామ్ అవుతుంది అంటే ఈ టూ మధ్య ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ ఫామ్ అవుతుంది అనేది గుర్తుండాలి. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, కాంప్లిమెంటరీ పేర్స్ ఇచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ పాయింట్ మీరు గుర్తుండాలి. సో ఫైనల్ గా మన ఆప్షన్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ గా ఆప్షన్ 4 అని తీసుకోకూడదు. సో 2, 3 కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. అట్లీస్ట్ సమ్ డార్క్ ఆర్ ర్యాంకర్స్. అట్లీస్ట్ సమ్ మీన్స్ సమ్ గా తీసుకోవాలి. సమ్ డార్క్ ఆర్ ర్యాంకర్స్ అవుతున్నాయా బేసిక్ డయాగ్రామ్ లో? లేదు, అవ్వట్లేదు. సో కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సమ్ స్మార్ట్ ఆర్ డార్క్. నో, స్మార్ట్ కి డార్క్ మధ్య కూడా కనెక్షన్ లేదు. సో ఫైనల్ గా మన ఆప్షన్ ఏంటి సార్ అంటే either 1 or 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్ గా టర్మ్స్ సేమ్ ఉన్నప్పుడు, టర్మ్స్ సేమ్ అంటే నో ర్యాంకర్ ఈజ్ స్మార్ట్, సమ్ ర్యాంకర్స్ ఆర్ స్మార్ట్. ర్యాంకర్ స్మార్ట్, ర్యాంకర్ స్మార్ట్ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కన్క్లూజన్ ఉండి టర్మ్స్ సేమ్ ఉంటే ఎయిదర్ కండిషన్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఆల్టర్నేట్ డయాగ్రామ్ కరెక్ట్ అయినప్పుడు. ఆ పాయింట్ గుర్తుండాలి ప్రతి ఒక్కరికి కూడా. సో ఏంటి సార్ అంటే ఒక పాజిటివ్ కన్క్లూజన్, ఒక నెగిటివ్ కన్క్లూజన్, టర్మ్స్ సేమ్ ఉండాలి, అలాగే ఎయిదర్ కండిషన్ కెన్ బి ఫాలోస్ అని చెప్తున్నాను. అది కూడా ఎప్పుడు సార్ అంటే ఆల్టర్నేట్ డయాగ్రామ్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ కార్పెంటర్స్ ఆర్ ఎజ్లీ పీపుల్ అని చెప్తున్నాడమ్మా. పీపుల్ అని అర్థం కాకపోతే పీపుల్ అని తీసుకోండి. ఆల్ కార్పెంటర్స్ ఆర్ పీపుల్. బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఓన్లీ ఎ ఫ్యూ మీన్స్ సమ్. సమ్ క్విక్ ఆర్ ఈజీ పీపుల్ అంటే సమ్ క్విక్ ఆర్ పీపుల్. నో సాఫ్ట్ ఈస్ క్విక్. సాఫ్ట్ కి అక్కడ ఉన్న టర్మ్స్ కి ఏ టర్మ్ కూడా రిలేషన్ ఇవ్వలేదు, అంటే సాఫ్ట్ సపరేట్ గా వచ్చింది. ఇప్పుడు మన ఆప్షన్స్ లో ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి నీట్ గా టెన్షన్ లేకుండా ట్రై చేయొచ్చు. బట్ నెగిటివ్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ టైప్ కన్క్లూజన్. సమ్ కార్పెంటర్స్ ఆర్ సాఫ్ట్. సో సమ్ కార్పెంటర్స్ ఆర్ షార్ప్ అవుతున్నాయా? లేదు. నెక్స్ట్, సమ్ క్విక్ ఆర్ నాట్ కార్పెంటర్స్. సమ్ క్విక్ ఆర్ నాట్ కార్పెంటర్స్, ఎస్ కరెక్ట్. సో సమ్ నాట్ అంటే సపరేట్ గా తీసుకోవాలని చెప్తున్నాను. సో బట్ ఇట్ ఈస్ నెగిటివ్. సమ్ నాట్ ఉన్నప్పుడు మనం ఏం డ్రా చేయాలి? ఆల్ క్విక్ ఆర్ కార్పెంటర్స్. ఆల్ క్విక్ ఆర్ కార్పెంటర్స్. బట్
నేను ఇప్పుడు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను, ఆల్టర్నేట్ డయాగ్రామ్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఆల్ క్విక్ ఆర్ కార్పెంటర్స్ అంటే ఈ క్విక్ మొత్తం కూడా కార్పెంటర్స్ లోపల ఉంటుంది అనే పాయింట్ అర్థం చేసుకోండి. ఈ క్విక్ మొత్తం కార్పెంటర్స్ లోపల ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా? ఓకే, క్విక్, ఆల్ క్విక్ ఆర్ కార్పెంటర్స్. నెక్స్ట్ ఆల్ కార్పెంటర్స్ ఆర్ పీపుల్, సాఫ్ట్ సపరేట్ గా ఉంటుందండి. డయాగ్రామ్ రాసిన తర్వాత స్టేట్మెంట్స్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ అ ఫ్యూ క్విక్ ఆర్ పాజిటివ్స్ చెక్ చేయొద్దు. ఓన్లీ అ ఫ్యూ క్విక్ ఆర్ పీపుల్ అంటే సమ్ క్విక్ ఆర్ పీపుల్, బట్ ఇక్కడ ఆల్ క్విక్ ఆర్ పీపుల్ అని ఉంది అంటే స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లా, అంటే ఆల్ బికమ్ రాంగ్. ఆల్ బికమ్ రాంగ్ మీన్స్ సమ్ నాట్ అగైన్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్, సమ్ పీపుల్ ఆర్ నాట్ సాఫ్ట్. ఎస్, సమ్ పీపుల్ ఆర్ నాట్ సాఫ్ట్. పీపుల్ అండ్ సాఫ్ట్ separate. This one is correct, but this is negative. Compulsory need to draw alternate for given negative. So third conclusion కూడా some not, దానికి alternate ఏంటి సార్ అంటే all people are soft. All people are soft. Remaining elements as it is. So remaining elements as it is అంటే సో C అనే వర్డ్ ఉంది అక్కడ. కార్పెంటర్స్ ఇన్ పీపుల్, క్విక్ ఆర్ కనెక్టెడ్ విత్ పీపుల్. క్విక్ ఆర్ కనెక్టెడ్ విత్ పీపుల్ మీన్స్ లైక్ ఇలా వస్తుందన్న. డయాగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయాలి? స్టేట్మెంట్స్ చెక్ చేసుకోవాలి. స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఓన్లీ ఫ్యూ క్విక్ ఆర్ పీపుల్ అని ఉంది. ఎస్, సాటిస్ఫైస్. నో సాఫ్ట్ ఈస్ క్విక్ అని ఉంది, కానీ సాఫ్ట్ క్విక్ టచ్ అవుతున్నాయి కాబట్టి డయాగ్రామ్ రాంగ్. డయాగ్రామ్ రాంగ్ మీన్స్ ఆల్ రాంగ్. ఆల్ రాంగ్ మీన్స్ సమ్ నాట్ కరెక్ట్, సమ్ నాట్ అగైన్ కరెక్ట్. సో ఫైనల్లీ మీ ఆప్షన్ ఏంటి సార్ అంటే 2 and 3. Next, sixth question. Observe the basic diagram. Some cats are not dogs. Some not అంటే separate గా తీసుకోవాలనే పాయింట్ గుర్తుండాలన్న. బేసిక్ లో, ఆల్టర్నేట్ లో ఎలాగైనా ఉండొచ్చు. బేసిక్ డయాగ్రామ్ లో సమ్ నాట్ అంటే separate గా తీసుకోవాలి. Some cats are dogs. All cats are rats. Next, no rat is pig. This is the basic diagram. Either or an option ఉందా మన ఆప్షన్స్ లో? ఉంది. ఆప్షన్ 4 లో ఉంది, అలాగే ఆప్షన్ 5 లో ఉంది. సో either 1 or 2 అని ఇచ్చారు. సో 1 and 2 కాంప్లిమెంటరీ పేర్స్. ఎస్, 1 and 2 కాంప్లిమెంటరీ పేర్స్. అలాగే 3, 4 మధ్య కూడా ఉంది. 3, 4 కూడా కాంప్లిమెంటరీ పేర్స్ ఏనమ్మా. 3 వచ్చేసరికి సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్. 4th వచ్చేసరికి ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్. 3, 4 కూడా either 3 or 4. ఓకే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్ ని. ఫస్ట్ వన్ ఏంటి? నో క్యాట్ ఈజ్ పిగ్. ఎస్, కరెక్ట్, బట్ నెగిటివ్. నో క్యాట్ ఈజ్ పిగ్ మనం ఏం తీసుకోవాలి? సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ అని తీసుకోవాలి. సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ అంటే ఈ పిగ్స్ వచ్చేసి క్యాట్స్ తోటి సమ్ కనెక్షన్ ఫామ్ అవుతాయి. ఈ క్యాట్స్ వచ్చి పిగ్స్ తోటి సమ్ కనెక్షన్, అంటే పిగ్ వచ్చి క్యాట్ ని టచ్ చేస్తుంది, అంటే ర్యాట్ ని కూడా టచ్ చేస్తుంది అనే పాయింట్ అర్థం కావాలి. బట్ స్టేట్మెంట్స్ లో ర్యాట్ పిగ్ టచ్ చేయకూడదు అని ఉంది కాబట్టి స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేయవు. కాబట్టి నోకి మీరు తీసుకున్న సమ్ వచ్చేసరికి రాంగ్ అయిపోతుంది అనేది అర్థం కావాలి. సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ డ్రా చేసినప్పుడు పిగ్ వచ్చి ర్యాట్ ని టచ్ చేస్తుంది. ర్యాట్ ని టచ్ చేసింది అంటే సో స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లా. స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి సమ్ రాంగ్. సమ్ రాంగ్ అంటే నో కరెక్ట్, అంటే ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ కరెక్ట్. తర్వాత సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ఓకేనా? నెక్స్ట్, థర్డ్ వన్, సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్. ఎస్, కరెక్ట్. సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. సమ్ నాట్ మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఏమని డ్రా చేయాలి? ఆల్ తీసుకొని డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే ఈ డాగ్ వచ్చేసరికి ర్యాట్ పైన ఉంటుందనే పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. తర్వాత చెక్ ది స్టేట్మెంట్స్. సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, బట్ ఇక్కడ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అంటే ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫెయిల్ అంటే ఆల్ ఫెయిల్. ఆల్ ఫెయిల్ అంటే సమ్ నాట్ అగైన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ రాంగ్. సో ఫైనల్ గా మీ ఆప్షన్ ఏంటి సార్ అంటే 1 and 3. ఓకే ఫ్రెండ్స్, రిపీట్ చేస్తున్నాను, కొంతమందికి ఈ క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేయకుండా చేయటం మనకు అలవాటు అయితే మీరు ఎగ్జామ్ లో 100% సక్సెస్ అయినట్టే.
ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తూ ఉన్నామంటే కంపల్సరీగా ఎగ్జామ్లో లేట్ అవుతుంది, రిమైనింగ్ స్టూడెంట్స్ మనకన్నా ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ బేసిక్ డయాగ్రామ్లో ఊహించుకోవటం తెలియాలి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నో ఇచ్చినప్పుడు ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఏం డ్రా చేస్తాం? సమ్ డ్రా చేస్తాం. అంటే ఆ సమ్ని మనం అక్కడ బేసిక్ డయాగ్రామ్లో ఊహించుకోవాలి. ఇక్కడ నో క్యాట్ ఈస్ పిగ్ అని ఉంది, అంటే సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ డ్రా చేస్తాం. క్యాట్ టు పిగ్ మధ్య సమ్ కనెక్షన్ ఏర్పడినప్పుడు పిగ్ వచ్చి క్యాట్ని టచ్ చేసింది అంటే పిగ్ వచ్చి ఆటోమేటిక్గా ర్యాట్ని టచ్ చేస్తుంది. బట్ స్టేట్మెంట్స్ లో ర్యాట్ టు పిగ్ టచ్ కాకూడదని రూల్ ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫెయిల్. ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఫెయిల్ అంటే సమ్ ఫెయిల్ అంటే నో అగైన్ కరెక్ట్ అనే పాయింట్ అర్థం కావాలి. అలాగే సేమ్ సిచ్యువేషన్ సమ్ నాట్ కి మనం ఆల్ డ్రా చేస్తాం. ఆల్ డ్రా చేసినట్టు మనం బేసిక్ డయాగ్రామ్ లో థింక్ చేసాం, ఆల్ ఊహించుకున్నామంటే ఊహించుకొని స్టేట్మెంట్స్ ని చెక్ చేయగలిగే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే ఆటోమేటిక్ మనకి ఎగ్జామ్ లో 5 out of 5 విత్ ఇన్ 2 minutes లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫాలో అవ్వండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిమిసెస్. All statements are premises. Next, all premises are propositions. Next, only few propositions are sentences. Next one. Some statements are propositions. Avutunaya? Ledu. No. Some statements are propositions. All statements are propositions. Kabatti some statements are propositions also correct. Next, some propositions are statements. Yes, some statements are propositions means some propositions also statements. So 2, 3 correct. 2, 3 correct. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ డెఫినెట్ గా ఆల్ ఫాలో ఆప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా 2, 3 అనే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే, అబ్జర్వ్ ది థర్డ్ కన్క్లూజన్. సమ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ ప్రిమిసెస్. అంటే సెంటెన్స్ ప్రిమిసెస్ సపరేట్ గా ఉండాలి, కానీ ఉన్నాయా? లేవు. ఆల్ సెంటెన్సెస్ ఆర్ ప్రిమిసెస్. ఆల్ సెంటెన్సెస్ ఆర్ some sentences are premises. Yes, sentence this one, premises this one. Sentence premises separate గా ఉన్నాయి. సో ఇక్కడ వాట్స్ ఇక్కడ మీకు అలవాటు కాకపోది అర్థం కాకపోయినట్లయితే ఇది స్టేట్మెంట్, ఇది సెంటెన్స్. సో సమ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ ప్రిమిసెస్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగటివ్. సో ఆల్టర్నేట్ ఏమి డ్రా చేయాలి మనం? ఆల్ సెంటెన్సెస్ ఆర్ ప్రిమిసెస్. నౌ ఆల్ సెంటెన్సెస్ ఆర్ ప్రిమిసెస్ అని డ్రా చేస్తే సెంటెన్స్ వచ్చేసరికి ఈ పార్ట్ లో ఉంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్స్ కానీ చెక్ చేస్తే ఓన్లీ ఫ్యూ ప్రపోజిషన్స్ ఆర్ సెంటెన్స్ అని ఉంది. అంటే కొన్ని ప్రపోజిషన్స్ మాత్రమే సెంటెన్స్ అవుతాయి. బట్ ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నంత మాత్రాన కొన్ని ప్రపోజిషన్స్ మాత్రమే సెంటెన్స్ అవుతాయి. అంటే స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతున్నాయి. స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతున్నాయి అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓన్లీ సమ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ ప్రిమిసెస్ బేసికల్ గా కరెక్ట్, బట్ అది నెగిటివ్. ఆల్టర్నేట్ లో చెక్ చేసుకోవాలి. సమ్ నాట్ కి ఆల్టర్నేట్ మనం ఏమని డ్రా చేస్తాం? ఆల్ డ్రా చేస్తాం. అంటే ఆల్ సెంటెన్సెస్ ఆర్ ప్రిమిసెస్. ప్రిమిసెస్ లోపల సెంటెన్సెస్ డ్రా చేశాను, ఇక్కడ డ్రా చేశాను. నెక్స్ట్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తే ఓన్లీ ఫ్యూ ప్రపోజిషన్స్ ఆర్ సెంటెన్సెస్ అని ఉంది. ఎస్ కరెక్టే, కొన్ని ప్రపోజిషన్స్ మాత్రమే సెంటెన్సెస్ అవుతాయి, అన్ని అవు. కాబట్టి స్టేట్మెంట్ సాటిస్ఫై అంటే ఆల్ కరెక్ట్. ఆల్ కరెక్ట్ అంటే సమ్ నాట్ రాంగ్. సో ఫైనల్ గా మీ ఆప్షన్ ఏంటి సార్ అంటే 1 and 2 ఫాలోస్. ఎస్ కరెక్ట్, 1 and 2 ఫాలోస్. ఓకే, మేము ఇందాక నేను మిస్టేక్ చెప్పాను. సో 1 and 2 ఫాలోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్టర్నేట్ డయాగ్రామ్ లేకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. సమ్ నాట్ ఇచ్చినప్పుడు మనం ఏం డ్రా చేస్తున్నాం? ఆల్ డ్రా చేస్తున్నాం. అది ఈ ఆల్ అనేటువంటిది ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ లో మనం ఊహించుకోగలిగితే మనం సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ బ్రేవ్ పీపుల్ ఆర్ ట్రోజన్స్. ఆల్ బ్రేవ్ పీపుల్ ఆర్ ట్రోజన్స్. నెక్స్ట్, ఆల్ గ్రీక్స్ ఆర్ ట్రోజన్స్. గ్రీక్స్ ఆర్ ఆల్సో ఇన్ ట్రోజన్స్. ఇలా డ్రా చేయాలి. No Trojan is coward. Next one. So మీరు ఫస్ట్ కన్క్లూజన్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్ బ్రేవ్ పీపుల్ ఆర్ గ్రీక్స్. నో. ఆల్ గ్రీక్స్ ఆర్ బ్రేవ్ పీపుల్. నో. నో గ్రీక్ ఈస్ కవర్డ్. ఎస్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. నోకి మనం ఏం తీసుకోవాలి? సమ్ తీసుకోవాలి. థర్డ్ కన్క్లూజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి.
సమ్ గ్రీక్స్ ఆర్ కోవర్డ్స్ అంటే కోవర్డ్ కి గ్రీక్ మధ్య ఈ టూ మధ్య సమ్ కనెక్షన్ ఫామ్ అయింది. సో కోవర్డ్ వచ్చి గ్రీక్ ని టచ్ చేస్తే ఆటోమేటిక్ గా ట్రోజన్ టచ్ అవుతుంది. కానీ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్స్ లో నో ట్రోజన్ ఈస్ కవర్డ్ అని ఉంది. అంటే స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి సమ్ రాంగ్ అంటే నో అగైన్ కరెక్ట్. నెక్స్ట్ నో బ్రేవ్ ఈస్ కోవర్డ్, ఎస్ కరెక్ట్. నో బ్రేవ్ పీపుల్ ఆర్ కోవర్డ్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. నోకి అగైన్ మనం ఏం డ్రా చేయాలి, సమ్ డ్రా చేయాలి. అంటే సమ్ బ్రేవ్ పీపుల్ ఆర్ కోవర్డ్. కోవర్డ్ వచ్చి బ్రేవ్ పీపుల్ ని టచ్ చేస్తే ఆటోమేటిక్ కోవర్డ్ వచ్చి ట్రోజన్ టచ్ అవుతుంది కాబట్టి, కానీ ట్రోజన్ కోవర్డ్ టచ్ కాకూడదు కాబట్టి స్టేట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే సమ్ ఫెయిల్. సమ్ ఫెయిల్ అంటే నో అగైన్ కరెక్ట్. సో ఫైనల్ యువర్ ఆప్షన్ ఈజ్ 3 and 4. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం ఫాస్ట్ గా చేయగలిగితే మనం ఎగ్జామ్ లో సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ గుడ్ క్వశ్చన్. ఓన్లీ a few lights are bright అంటే some lights are bright. నెక్స్ట్ some lights are not shine అంటే light and shine separate. నెక్స్ట్ all glitters are gold. Only a few shine or glitters. Glitter. All glitters are gold. This is the basic diagram for given negative. అబ్జర్వ్ ది స్టేట్మెంట్స్. ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ ఉంది. 1 and 2 మధ్య ఎయిదర్ ఆర్ ఉంది, అలాగే 3 and 4 మధ్య కూడా ఎయిదర్ ఆర్ ఉంది. బట్ ఇక్కడ మనకి టర్మ్స్ సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. 1 and 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి కాబట్టి ఎయిదర్ ఆర్ ఛాన్స్ లేదు. అలాగే 3 and 4 లో టర్మ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఎయిదర్ ఆర్ ఛాన్స్ లేదు. ఓకే, నార్మల్ గా చెక్ చేద్దాం. ఫస్ట్ అబ్జర్వ్ ది సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఆల్ షైన్ ఆర్ గోల్డ్, సో ఇంపాసిబుల్. సమ్ షైన్ ఆర్ గోల్డ్, ఓకే. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్, సమ్ షైన్ ఆర్ బ్రైట్, నో. సో 2, 3 రాంగ్. అయితే మన ఆప్షన్ 1 and 4 కానీ ఓన్లీ 1 కానీ. సో 1 and 4 అనే ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. సమ్ గోల్డ్ ఆర్ నాట్ షైన్, ఎస్ కరెక్ట్. సమ్ గోల్డ్ ఆర్ నాట్ షైన్. మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ గోల్డ్ ఆర్ నాట్ షైన్ అంటే ఈ పార్ట్ అంతా కూడా షైన్ అవ్వట్లేదు కాబట్టి కరెక్ట్. బట్ ఈజ్ నెగిటివ్, డైరెక్ట్ గా ట్రూ తీసుకోకూడదు. అంటే ఆల్ గోల్డ్ ఆర్ షైన్ అని తీసుకోవాలి. అంటే గోల్డ్ పైన షైన్ ఇలా ఫామ్ అవుతుంది ఆల్టర్నేట్ లో, అది ఊహించుకోగలగాలి మనం. తర్వాత స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తే ఓన్లీ ఫ్యూ లైట్స్ ఆర్ బ్రైట్, ఓకే. సమ్ లైట్స్ ఆర్ నాట్ షైన్, ఓకే. ఆల్ గ్లిటర్స్ ఆర్ గోల్డ్, ఓకే. బట్ ఓన్లీ ఫ్యూ షైన్ ఆర్ గిల్టర్ అని. అంటే కొన్ని సైన్స్ మాత్రమే గిల్టర్ అవుతాయి. కొన్ని సైన్ మాత్రమే గిల్టర్ అయినప్పుడు కొన్ని సైన్స్ మాత్రమే గిల్టర్ గా తీసుకుంటే ఎస్ కరెక్టే. అక్కడ మనకి ఆల్టర్నేట్ ఏమొచ్చింది, ఆల్ గోల్డ్ ఆర్ షైన్ అంటే షైన్ పైన ఉంటుంది. అప్పుడు కొన్ని గిల్టర్ మాత్రమే షైన్, కానీ ఆల్ గిల్టర్ ఆర్ షైన్ అయిపోతుంది. షైన్ మనం ఇక్కడ టాప్ తీసుకున్నప్పుడు గిల్టర్ మొత్తం షైన్ లోపల ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని షైన్ మాత్రమే గిల్టర్ అన్నాడు, కొన్ని షైన్ మాత్రమే గిల్టర్ అన్నాడు. ఎస్, కొన్ని షైన్స్ మాత్రమే గిల్టర్ అవుతాయి, అన్ని షైన్స్ గిల్టర్ అవ్వవు. స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతున్నాయంటే ఆల్ కరెక్ట్. ఆల్ కరెక్ట్ అంటే సమ్ నాట్ రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటమ్మా, నో గోల్డ్ ఈజ్ లైట్, ఎస్ కరెక్ట్. బట్ అది నెగిటివ్, ఆల్టర్నేట్ డ్రా చేయాలి. సమ్ గోల్డ్ ఆర్ లైట్ అని తీసుకోవాలి. సో గోల్డ్ లైట్ మనం టచ్ చేస్తే గోల్డ్ లైట్ ఈ రెండు టచ్ అని ఊహించుకోండి. సమ్ కనెక్షన్ ఫాయిన్ అయినప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా ఫెయిల్ అవుతాయంటే ఏ స్టేట్మెంట్ కూడా ఫెయిల్ అవ్వదు అక్కడ. ఓన్లీ ఫ్యూ లైట్స్ ఆర్ బ్రైట్ బాగానే ఉంటుంది, సమ్ లైట్స్ ఆర్ నాట్ షైన్ కరెక్ట్ గానే ఉంటుంది, ఆల్ గిల్టర్స్ ఆర్ స్టేట్మెంట్స్ అని సాటిస్ఫై అవుతున్నాయి అంటే సమ్ కరెక్ట్ అంటే నో బికమ్ రాంగ్. సో ఫైనల్ గా మన ఆప్షన్ ఏంటి సార్ అంటే నన్ ఫాలోస్. ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ డయాగ్రామ్ లోనే నేను ఆలోచిస్తున్నాను, ఆ థింకింగ్ మీకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ వైట్స్. Next one, only a few coppers are whites. Only a few means some. No wire is made of gold. Gold separate. This is a basic diagram. Observe the either or option ఏమైనా ఉందా, లేదు కాబట్టి నీట్ గా ట్రై చేయొచ్చు. ఫస్ట్ వన్, some copper are not fans. Yes correct, but negative. No copper is fan means some coppers are also not fans. Okay, next one, some all copper are fans అని మనం డ్రా చేయాలి.
సమ్ నాట్ ఇచ్చారు కాబట్టి ఆల్లో చెక్ చేసుకోవాలి ఆపోజిట్ పేర్. ఆల్ కాపర్ ఆర్ ఫ్యాన్స్ అంటే ఈ కాపర్ మొత్తం వచ్చి ఫ్యాన్స్ లోపల ఉంది అని ఊహించుకొని స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తే ఓన్లీ ఫ్యూ కాపర్ ఆర్ వైట్స్ అని ఉంది. బట్ ఇక్కడ కాపర్ మొత్తం ఫ్యాన్స్ లోపల ఉన్నప్పుడు ఆల్ కాపర్స్ ఆర్ వైట్స్ అవుతుందిగా, అంటే స్టేట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఆల్ ఫెయిల్. ఆల్ ఫెయిల్ అంటే సమ్ నాట్ కరెక్ట్, సమ్ నాట్ అగైన్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, సమ్ కాపర్ ఆర్ గోల్డ్, నో. నెక్స్ట్ నో కాపర్ ఈస్ గోల్డ్, ఎస్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. నోకి మనం ఆల్టర్నేట్ ఏమని డ్రా చేయాలి, సమ్ అని తీసుకొని డ్రా చేయాలి. సో సమ్ కాపర్స్ ఆర్ గోల్డ్, వీళ్ళిద్దరి మధ్య సమ్ కనెక్షన్ ఫామ్ అయితే, వీళ్ళిద్దరి మధ్య సమ్ కనెక్షన్ ఫామ్ అయితే స్టేట్మెంట్స్ ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా, నో. సో ఆల్ ఫ్యాన్స్ ఆర్ వైట్స్ బాగానే ఉంటుంది, ఓన్లీ ఫ్యూ కాపర్ ఆర్ వైట్స్, నో వైర్ ఈస్ గోల్డ్. సో స్టేట్మెంట్స్ ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతున్నాయంటే సమ్ కరెక్ట్, సమ్ కరెక్ట్ అంటే నో రాంగ్. లాస్ట్ వన్, సమ్ ఫ్యాన్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్స్, no, wrong. So finally your option is only one follows is the right answer. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి వన్ టైం వీడియో చూసిన వాళ్ళకి 50% అర్థం అవుతుంది. మీరు ఫస్ట్ వీడియో చూసి సెకండ్ వీడియో చూసినట్లయితే 90% అర్థం కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా సెకండ్ వీడియో చూసేటప్పుడు ఫస్ట్ వీడియో చూడండి. ఓకే, వన్స్ అగైన్ థర్డ్ వీడియోలో పాసిబిలిటీ కన్క్లూజన్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీడియోలో బేసిక్స్, ఓన్లీ పాజిటివ్ కన్క్లూజన్స్ డిస్కషన్ చేశాను. సెకండ్ వీడియోలో నెగిటివ్ కన్క్లూజన్స్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి సెకండ్ వీడియో మీరు నీట్గా చూడటం వలన నెగిటివ్ కన్క్లూజన్స్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. అలాగే థర్డ్ వీడియోలో పాసిబిలిటీ కన్క్లూజన్స్ గురించి కంప్లీట్గా డిస్కషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.